ప్రక్రియ ముగియడంతో ఈవీఎం మెషిన్లను జిల్లా కేంద్రమైన చిత్తూరుకు తరలించారు. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చిత్తూరు పార్లమెంట్తో సహా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జిల్లా ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించి భద్రత ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, చిత్తూరు జిల్లాలో చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అనేటువంటి ప్రశాంతంగా ముగిసినటువంటి పరిస్థితి. ఒక పార్లమెంటు పరిధితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసినటువంటి నేపథ్యంలో ఏదైతే ఈ యంత్రాలు ఉన్నాయో ఈవీఎంస్ అన్నింటి కూడా ఏదైతే కౌంటింగ్ ప్రాంతం ఉందో చిత్తూరుని ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ అనేటువంటిది మొదలు కాబోతుంది. 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఈవీఎంస్ కూడా ఏదైతే ఎస్వి సెట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఆ కాలేజీకి చేరుకోవడం జరిగింది. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క రూమ్లో వాటిని భద్రపరిచి భద్రత నడుమ వాటిని స్ట్రాంగ్గా భద్రపరిచినటువంటి పరిస్థితి. మరి దాదాపు 20 రోజులు కౌంటింగ్ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా చాలా భద్రంగా కాపాడాల్సినటువంటి బాధ్యత యంత్రాంగం పైన ఉంది కాబట్టి అన్ని రకాలంటి గట్టి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఎస్వి సెట్కు చేరుకోవడం జరిగింది. మరి 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ మాత్రం ఇంకా ఈవేళ సాయంత్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాత్రి పోలింగ్ సమయం అనేది దాదాపు 11 గంటల వరకు కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా జిల్లా కేంద్రానికి తరలి రావడానికి కొంత సమయం తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా తీసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం అనేది బాగా పెరిగినటువంటి పరిస్థితి. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము ఈసారి 82.36% పోలింగ్ అనేటువంటిది నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధికి సంబంధించి మొత్తము 82.65% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. మరి కుప్పం నియోజకవర్గ పరిధికి సంబంధించి 85.87%, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 80.25%, నగిరి నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 81.15%, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 82% పోలింగ్ అనేది నమోదైనటువంటి పరిస్థితి. మరి చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 80.65%, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి 85.35%, అదేవిధంగా పల్మనేరు నియోజకవర్గానికి సంబంధించి 85.87% పర్సెంటేజ్ అనేది పోలింగ్ నమోదైంది. మరి ఈ పర్సెంటేజ్ అనేది ఇంకా కూడా కొద్దిగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి ఆలస్యం కావడంతో ఇవన్నీ కూడా ఇంకా కొంత పరిస్థితులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరి గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ అనేది దాదాపు 2-3% కూడా పెరిగినట్లు మనకు ఓవరాల్గా తీసుకున్నట్లయితే మొత్తము మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికి ఈవీఎంస్ అనేటువంటిది ఇప్పటికే మొత్తము ఈ స్ట్రాంగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఇక్కడ భారీ పోలీసు భద్రతలో కూడా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేసి మొత్తము 7 స్ట్రాంగ్ రూముల్లో వీటన్నిటిని కూడా భద్రపరిచినటువంటి పరిస్థితి. మరి 4వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలు కానున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా సమర్థవంతంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇది ఏదైతే చిత్తూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఈవీఎంస్లు భద్రపరిచినటువంటి తాజా పరిస్థితులపైన వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.